సమాజంలో పెరిగిపోతున్న ఆర్థిక సామాజిక అసమానతల్ని తగ్గించి పేద ప్రజలకు అండగా నిలవడమే సర్వోదయ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ మోహన్ ప్రసాద్, కార్యదర్శి మోత్కూరు వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. రాబోయే తరాలకు ఉన్నత విలువలతో కూడిన సమాజాన్ని అందించడమే తమ కర్తవ్యమని సర్వోదయ ట్రస్ట్ మరియు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ దిశగా ముందడుగు వేస్తాయని స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో శాంతి విచార్ సద్భవన యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భూదానోద్యమం ప్రారంభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సద్భావన యాత్ర నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమం ద్వారా లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని అన్నారు. ప్రస్తుత సమాజంలో రోజురోజుకి అసమానతలు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సద్భావన యాత్ర సభ్యులు, సర్వోదయ ట్రస్ట్ ప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. నేను డాక్టర్ మోహన్ ప్రసాద్, ప్రెసిడెంట్ సర్వోదయ ట్రస్ట్. మోత్కూరు వెంకటేశ్వరరావు గారు, సెక్రటరీ సర్వోదయ ట్రస్ట్. ఇక్కడ ఇవాళ ఈ భూదాన్ మూమెంట్లో వినోబా భావే గారు ఈ భూదాన్ మూమెంట్ మొదలుపెట్టి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అక్కడ ఆశ్రమం నుంచి, మన వార్దా నుంచి సద్భావన యాత్రా బృందం, భూదాన్ స్మృతి విచార్ సద్భావన యాత్రా బృందం విజయవాడ వచ్చారు. సుమారు 2500 కిలోమీటర్లు యాత్ర చేస్తూ గాంధీజీ, వినోబా భావే సందర్శించిన ఈ నేషనలిస్టిక్ మాన్యుమెంట్స్ కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి దర్శిస్తూ ఆ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ ఆ ప్రాంతాల్లో ప్రజల్ని ఉత్తేజపరుస్తూ మరొక్కసారి ఈ భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాల్సిన అవసరం, భూమి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రజల్లో వ్యాప్తి చెందుతూ ఈ సందేశాన్ని పంచుతూ అక్కడి నుంచి ఒక 5గురు బృందం బయలుదేరి మార్చి 18వ తారీఖు నుంచి బయలుదేరి ఇప్పుడు ఏప్రిల్ 18వ తారీఖు నాడు పోచంపల్లి, అంటే మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లి, దాని పేరే భూదాన్ పోచంపల్లి, మన హైదరాబాద్ శివార్లలో ఉంది. అక్కడ ఎక్కడైతే ఉద్యమం బిగినైందో 1951లో అక్కడికి వీళ్ళు రేపు 18వ తారీఖు నాటికి అక్కడికి చేరి మరి ఈ 75 సంవత్సరాలు ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఈ యాత్ర ద్వారా, సందేశాత్మక యాత్ర ద్వారా జరుపుకోవడం జరుగుతుంది. వీళ్ళు 5గురు, రమేష్ భయ్య, సంజయ్ రాయ్, జలంధర్ భాయ్, రాకేష్ భాయ్, కమలేష్. నేను ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి కార్యవర్గ సభ్యురాల్ని, అలాగే గాంధీ హిల్ ఫౌండేషన్ కూడాను సెక్రటరీ వాసవి మహిళా మండలి. ఇవాళ మార్చి 18వ తారీఖు స్టార్ట్ అయ్యి ఈ సద్భావన యాత్ర 75 సంవత్సరాలు భూదాన్ మూమెంట్కి కంప్లీట్ అవుతున్న సందర్భంలో తీసుకున్న ఈ యాత్ర మన ఆంధ్రప్రదేశ్కి పార్వతీపురంలో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 11వ తారీఖున పార్వతీపురం వచ్చారు. అలాగే 12వ తారీఖు విజయనగరం, 13వ తారీఖు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మల్లవరం అని ఆనందనికేతన్ ఆశ్రమం, తర్వాత ఏలూరు డిస్ట్రిక్ట్లో సర్వోదయ స్తూపం ఉంది, అది సర్వోదయ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నాయి. అవన్నీ కూడా చూసి నిన్న ఈవినింగ్ 14th ఈవినింగ్కి విజయవాడ రావడం, ఇక్కడ వీళ్ళు పీస్ మార్చ్లో పార్టిసిపేట్ చేశారు. వార్ వద్దు, మనం పీస్ కావాలి అనే వార్లో పార్టిసిపేట్ చేసి విజయవాడలోని గాంధీ హిల్ సందర్శించడం జరిగింది. ఇట్లాగా ఇవాళ ఉదయం నాస్తిక్ కేంద్రం జరుగుతున్న గాంధీయ విధానాలతో జరుగుతున్న బాపు దర్శన్ ఫోటో గ్యాలరీ అంతా కూడా చూశారు. అలాగే గోరా సంస్థల, వాసవ్య సంస్థల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఫోటో గ్యాలరీ ద్వారా తెలుసుకున్నారు. ఇలాగా మనం ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ గాంధీ గారి యొక్క అనుయాయులు ఉన్నారు, అక్కడ ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ యాత్రలో భాగంగా వీళ్ళు సందర్శించడం జరిగింది. ఇది మనకు కూడా ఏంటంటే, ఇలాంటి యాత్రని వీళ్ళు 5గురు ఒక వెహికల్లో బయలుదేరి 5 రాష్ట్రాల గుండా మనకి ఆంధ్రప్రదేశ్కి రీచ్ అవ్వడం, రేపు మార్నింగ్ బయలుదేరి తెలంగాణలో అడుగుపెట్టడం, 18వ తారీఖు పోచంపల్లిలో దీని
భూదాన్ మూమెంట్. పేరు మోత్కూరు వెంకటేశ్వరరావు, సర్వోదయ ట్రస్ట్ సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీగా కూడా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలో కొన్ని అసమానతలు తగ్గించడం కోసం వినోబా భావే గారు దేశవ్యాప్తంగా పర్యటన చేసి అధిక మొత్తంలో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి లేదా ఈ ఎక్కువ భూమి కలిగిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా భూమిని సేకరించి కొన్ని లక్షల ఎకరాలు భూమిని పేద ప్రజలు ఎవరైతే ఉత్పత్తిలో భాగస్వాములయ్యి సంపద సృష్టిస్తున్నారో అటువంటి వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కుటుంబాలకి లక్షల ఎకరాలు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికి జరిగి 75 సంవత్సరాలు ఈ కార్యక్రమం భూదానోద్యమం ప్రారంభించి కనుక ఇది చాలా మనకి సుదినం. భవిష్యత్తులో కూడా మరి ఇప్పుడు ఉన్నత పరిస్థితులు కూడా చాలా సమాజ అసమానతలు పెరుగుతున్నాయి రాను. దీన్ని తగ్గించాలంటే భవిష్యత్తులో ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా P4 పథకం ఏదైతే ఉందో, ఉన్నవారు పేదవారికి సహకరించాలి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకొని ముందుకి సాగినట్లయితే